రెండవ అధ్యాయము 22వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. Ephesians chapter 2, reading all together verse 22. ఎఫెసీ 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమైనటకు కట్టబడుచున్నారు. మరొకసారి చూద్దాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమైనటకు కట్టబడుచున్నారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు. మానవ హద్దుబాటులో మొదటి సెషన్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రములు. వెదజల్లబడిన విత్తనములు మంచి నేలలో పడి ఫలించినట్లు వీలు కల్పించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రెండవ సెషన్లో కూడా కొన్ని మాటలు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా అక్కర కొలది మీరు మమ్మల్ని దర్శించుము. ఈ పరిచర్య కొరకై ప్రోత్సహించి ప్రార్థించి ప్రయాసపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. సమీప దూర ప్రాంతాల నుండి ప్రయాసలు కూర్చి పనులను పక్కనుంచి కొంతమంది లీవ్ సప్లై చేసుకుని చాలా దూరం నుండి కూడా రావటానికి కృప చూపించినారు. మీకు స్తోత్రములు. మేమందరము కలిసి ఏక శరీరముగా, ఏక కుటుంబముగా, ఏక పట్టణస్థులముగా మీ పాదం దగ్గర కూర్చొని నీ స్వరం వింటూ ఉండగా మాతో మాట్లాడుతూ రమ్ము, మా అక్కర తీరుస్తూ రమ్ము, మమ్మను దర్శిస్తూ రమ్ము, మమ్మను ఒప్పిస్తూ రమ్ము, మా జీవితాలు ప్రక్షాళన చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీ యొద్ద నుండి మేము మేలు పొందినట్లు కృప చూపించుము. ఈయన సమస్తమును బాగా చేసినాడన్న మాట మా పక్షమున రుజువు చేసుకొనుము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృప అనుగ్రహించుము. స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పౌలు అపోస్తలుడు ఎఫెసులో ఉన్న దేవుని సంఘము దేవుని నివాస స్థలమై ఉన్నదని తెలియచేస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ వారికి ఉన్న శుభప్రదమైన నిరీక్షణను జ్ఞాపకం చేస్తూ చేసిన ఈ చిన్న ప్రయత్నమే 6 అధ్యాయాలు కలిగిన ఎఫెసీ పత్రిక. ఈ ఎఫెసీ ఇల్లు యేసు ప్రభుని ఎరగక మునుపు అనేకులు అర్థమే మహాదేవి దగ్గరుంటూ కాలక్షేపం చేస్తున్న దినాలవి. అర్థమే మహాదేవి యొక్క టెంపుల్ లేదా దాని ఆలయము ఆ దినాల్లో ఆసియాలో చాలా ప్రసిద్ధి చెందిందిగా పరిగణించేవారు. అలాంటి సందర్భములో అంతకంటే దేవుని ఆలయము సమోన్నతమైనదని తెలియచేయటానికి తాను ఎఫెసీలకు చేసిన చిరు ప్రయత్నమే ఈ పత్రిక. దేవుని ఆలయము అన్నదాని గురించి మానవ హద్దుబాట్లలో పరిమితులు కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ఆరంభించినాం. ఈ రెండవ సెషన్లో ద ఫ్లాస్ ఆఫ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని నివాసం యొక్క పొరపాట్లు, ఒడిదొడుకులు, బలహీనతల గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ ఎంత మంచిదంటే మంచి మాత్రమే చెప్పి మౌనంగా ఉండదు. దాంట్లో ఉన్న చెడుగును కూడా మంచి ఎలాగ చెప్పిందో అదే సామర్థ్యం చేత అదే ట్యూన్తోన చెప్పటానికి పూనుకుంటుంది. అలాగనే నేను చేసే ప్రయత్నంలో కూడా ఈ నాణ్యానికి ఒకవైపు ఉన్న మంచి మాత్రమే కాకుండా నాణ్యానికి రెండో వైపు ఉన్న బలహీనత కూడా చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ద ఫ్లాస్ ఆఫ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని నివాస స్థలం యొక్క బలహీనతలు.
దేవుని నివాస స్థలానికి కూడా బలహీనతలు ఉన్నాయా? సందేహం లేకుండా నిస్సందేహంగా ఉన్నాయి. ఏంటా బలహీనతలు? ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎవరు ఆ బలహీనతలో పాలు పొందుతున్నారు? ఎవరు అనే దానికంటే మనమే అని అనుకుంటే ఎంత బాగుంటుంది. దీనికి సంబంధించిన విషయాలు కనీసం 5 సమూయేలు మొదటి గ్రంథము 5 అధ్యాయాలు మొదలుకొని మనం చూడటానికి ప్రయత్నించవచ్చు. దీనికి ఉన్న మొదటి యొక్క బలహీనత లేదా మొదటి విషయము ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథము 1 అధ్యాయము 5వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 1 అధ్యాయము 5వ వచనం. హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఇది ఒక చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో ఎల్కనా, ఆయన భార్య హన్నా, ఇంకొక ఆమె పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. ఈ చిన్న కుటుంబం చాలా దైవభక్తి కలిగిన కుటుంబం. ఏటేటా షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చి బలులు అర్పించేవారు. షిలోహు అనగా పీస్ బ్రింగర్, సమాధానం తెచ్చున్నది అని అర్థం. సమాధానం లేకుండా మందిర ఆవరణంలో అడుగుపెట్టిన వారికి దేవుని మందిరము యేసుక్రీస్తు ప్రభువు నామమున సమాధానం ప్రకటించేదిగా ఉన్నట్లు దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాంటి స్థితిలో ఆమె దేవుని మందిరానికి వచ్చింది. మరి దేవుని మందిరంలో ఉన్న మొదటి బలహీనత ఏంటి? బైబిల్లో రాయబడింది, ఆమెకు పిల్లలు లేరు, నో చిల్డ్రన్. ఈ దినాన దేవుని ప్రజలైన వారు కూడా మందిరావరణంలోనికి ప్రవేశిస్తున్నారు. ఎలాగొస్తున్నారు? పిల్లలు లేరు వాళ్ళకి. ఎవరు చెప్పారు పిల్లలు లేరని? బహుశా నేను ఈ మాట అంటే మీకు చాలా కోపం వస్తుందేమో. పిల్లలు మాకెందుకు లేరండి, మేము కనటానికి చేత కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాం, మాకు పిల్లలు లేరని అంటారేంటి అని బహుశా మీరు అంటారేమో. నేను చెప్పట్లేదు ఆ మాట, దేవుని వాక్యం చెప్తుంది. ఏమని? అన్న సంతు లేనిదిగా ఉండెను. కనుక దేవుని ప్రజలు రక్షించబడిన తర్వాత దేవుని మందిరానికి వస్తున్నారు. ఎలాగున్నారు? పిల్లలు లేకుండా ఉన్నారు. ఏం పిల్లలు? నేను ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ నాతో చాలా క్లోజ్గా మాట్లాడాలని దగ్గరకు వచ్చింది. బాబు, నీకు ఎంతమంది నాయన పిల్లలు అన్నాడు. నేను అన్నాను, నాకు గుర్తులేదు ఆంటీ అన్నా. మగ పిల్లలు ఎంతమంది నాయన? అది కూడా గుర్తులేదా ఆంటీ అన్న. అమ్మాయిలు ఎంతమంది నాయన? అది కూడా గుర్తులేదా ఆంటీ అన్న. సిస్టర్ ఏం చేస్తుంది నాయన? అది కూడా గుర్తులేదా ఆంటీ అన్న. పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు నాయన? అది కూడా తెలియదా ఆంటీ అన్న. పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, ఎంతమందో తెలియదు, సిస్టర్ ఏం చేస్తుందో తెలియదు. నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు నాయన. ఏమేం పేర్లు పెట్టినావు నాయన పిల్లలకి అనింది. బైబిల్లో పేర్లన్నీ పెట్టేశాను ఆంటీ. ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడమంటావా వెళ్ళిపోమంటావా అన్న. మీదే ఆలస్యం అండి అన్న. కనుక బహుశా కొంతమంది కనిపించిన వెంటనే వారి పిల్లల గురించి మాట్లాడడం చాలా సరదా. ముఖ్యంగా సిస్టర్స్ రైల్లో ప్రయాణం చేస్తుంటే వాళ్ళ పక్కన ఎవరైనా కూర్చుని ఉంటే మొట్టమొదటి టాపిక్, మీ పేరేంటండి, మీ ఊరేంటండి, మీరు ఏం చేస్తుంటారండి కాదు, మీకు పిల్లలు ఎంతమంది అండి, వాళ్ళ పిల్లలతో నీకేం పని అండి. మన పిల్లల గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఇష్టం. పిల్లలు లేకపోతే భవిష్యత్తు మానవ జీవితం సార్థకం కాదేమో అని మనం అనుకుంటాం. ఇక్కడ కూడా దేవుని మందిర ఆవరణంలో పిల్లలు లేని హన్నా ఉంది. నో చిల్డ్రన్. లేనివి 5 విషయాలు ఈ షిలోహులో ఉన్నాయి. దాంట్లో ఒకటి పిల్లలు లేని స్త్రీ. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, బైబిల్లో పిల్లలు లేని స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ప్రశ్న అర్థమైంది కదా. మొదటి ప్రశ్న, బైబిల్లో పిల్లలు లేని స్త్రీలు ఎంతమంది ఉన్నారు? రెండవ ప్రశ్న, పాత నిబంధనలో గొడ్రాళ్ళు ఎంతమంది ఉన్నారు? మూడవ ప్రశ్న, కొత్త నిబంధనలో గొడ్రాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాలుగో ప్రశ్న, మనం చదివిన హన్నా గొడ్రాళ్ళలో ఎన్నో సంఖ్య? ఐదో ప్రశ్న, మనకు పిల్లలు ఉన్నారా లేదా గొడ్రాళ్ళ? భౌతికంగా ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు బాధపడొద్దు. ఇది ఆత్మీయమైన మాకే కఠినంగా నేరుగా సూటిగా మాట్లాడే మాట.
కనుక మీరు దీని గురించి చాలా తేలిగ్గా తీసుకోండి, ఎవరు భౌతికంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు. బైబిల్లో పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు బాగా తెలుసు, 7 మంది ఉన్నారు. పాత నిబంధనలు ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారు. కొత్త నిబంధనలు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే. కొత్త నిబంధనలో ఏకైక గొడ్రాలు ఎవరు? ఎలిజబెత్. పాత నిబంధనలోని మొదటి గొడ్రాలు ఎవరు? శారా. పాత నిబంధనలోని ఆఖరి గొడ్రాలు ఎవరు? మనకు సాధారణంగా ఏం తెలుస్తుంది అంటే మొదటి తెలుస్తుంది, చివరి తెలియదు. మొదటి నంబరు, మొదటి డిగ్రీ, మొదటి భోజనం అన్నీ మొదటి తెలుస్తాయి, లాస్ట్ సాధారణంగా తెలియదు. చివరిలో ఎవరున్నారు మీకు తెలుసు, కానీ చెప్పట్లేదు. ఆకలి వేస్తుంది కదా. మీకాలు ఆఖరి గొడ్రాలు. కనుక దేవుడు ఈ పాత నిబంధనలోని 6 మంది గొడ్రాళ్ళు, 5 మంది గొడ్రాళ్ళను కనికరించి పిల్లల్నిచ్చినారు. 6వ గొడ్రాలైన మీకాకు మాత్రము పిల్లలు లేకుండా మరణము దాకా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు హన్నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పిల్లలు లేరు. ఇది నాన్న మనం దేవుని మందిరానికి వస్తున్నాం, పిల్లలు లేరు. ఎంతకాలమైంది పిల్లలు లేకుండా? భౌతికంగా పిల్లలు లేని తల్లిదండ్రులను చూడండి, వారి ఆరాటము, వారి ఆప్యాయత, వారి ఆసక్తి, వారి భారము, వారి భక్తి, ఇంక వారికి సంబంధించిన ఏదైనా అంత తక్కువ చెప్తే అంత మంచిదేమో అని అనుకుంటా. భౌతికమైన పిల్లల కొరకు పెళ్ళిళ్ళైన తల్లిదండ్రులు అంత ప్రయాసపడుతుంటే, మన ఆత్మ సంబంధంగా మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం పిల్లల్ని కన్నట్లు ఎప్పుడైనా గుర్తుందా? ఎంతమందిని కన్నావు? ఎప్పుడు కన్నావు? స్త్రీలన్నా, పిల్లలన్నా, అబ్బాయిలనా, అమ్మాయిలనా? వాళ్ళు కన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? కనింటే కదండి అవన్నీ తెలియటానికి. మనం రక్షించబడినప్పటి నుండి ఇంతదాకా గొడ్రాళ్ళుగానే మిగిలిపోయాం. మన ద్వారా ఎవరు దేవుని దగ్గరికి రాలేదు, ఎవరు మన ద్వారా దేవుని తెలుసుకున్నట్లు గుర్తులేదు. పలానా వారు నా పిల్లలు, పలానా వారిని నేను కన్నాను, వారు ఆత్మీయమైన నా పిల్లలు. అపోస్తలుడైన పౌలు చాలామందిని కన్నాడు. దాంట్లో ఒక వ్యక్తిని గురించి అన్నాడు, నా నిజమైన కుమారుడు తిమోతి. భక్సింగ్ గారు చాలామందిని కన్నాడు. మనం ఎంతమందిని కంటున్నాము? కనడం అంత తేలికైన విషయమేం కాదు. కనుక దేవుని ప్రజలుగా మనం చేరి వచ్చినప్పుడు దీని కొరకై ప్రసవేదన, దీని కొరకై ప్రయాస, మనము క్రయము చెల్లించవలసిన వారమన్నా. కనటానికి ఏం చదువు అవసరం లేదు, ఉద్యోగం అసలే అవసరం లేదు. దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి మనం దేవునికి పిల్లలు కనటానికి అవకాశం ఉంది. దానికి వయసుతో నిమిత్తము లేదు. ఏ వయసులోనైనా దేవుని కొరకు పిల్లల్ని కనటానికి అవకాశం ఉంది. కనుక ఎప్పుడైనా ప్రభా నేను కూడా నీ కొరకు పిల్లల్ని కనాలి అని కోరుతున్నానని అనుకుంటున్నావా? షిలోహులో గొడ్రాలు ఉంది. ఈ దినాన బేతనీలో చాలామంది గొడ్రాళ్ళు ఉన్నారు. గోదావరిలో చాలామంది గొడ్రాళ్ళు ఉన్నారు. మన చుట్టుపక్కల చాలామంది గొడ్రాళ్ళు ఉన్నారు. కనని గొడ్రాలైన నీకు సిగ్గు అనిపించట్లేదా? కనని గొడ్రాలైన నీకు బయట అవమానమని అనిపించట్లేదా? ఒక్క కుమారుడైనా ఒక్క కుమార్తెనా కనకుండా ఎంతకాలం నువ్వు దేవునితో కాపురం చేయటానికి పూనుకున్నావు? ఇది ఎంత దాకా నీకు వాస్తవం అనిపిస్తుంది? జైల్లో ఉన్నవారు కంటున్నారు. ఆ మధ్యలో నేను ఒక సందర్భములో క్రిస్మస్ సందర్భం అనుకుంటా ఒక సెంట్రల్ జైల్లో వాక్యం చెప్పడానికి ఆహ్వానించినారు. అక్కడ సెంట్రల్ జైల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాము. కొంతమంది రక్షణార్థమైన తీర్మానంలోనికి వచ్చినారు. వారు ప్రార్థన చేసి మేము వెళుతున్నప్పుడు అన్నారు, బ్రదర్ మేము యేసు ప్రభువుని అంగీకరించినాము, అయితే మాకు ఇంకొక అక్కర ఉంది. ఏంటి అక్కర? మేము ఈ జైల్లో నుండి బంధకాల్లో నుండి బయటపడాలని కోరుతున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. అది నిజంగా చూసినప్పుడు చాలా కష్టమైన విషయమే. వారు కోరారు కనుక బదులు మాట్లాడకుండా ప్రార్థన చేసినాం. దేవుడు కనికరించినాడు. గవర్నమెంట్ వాళ్ళు ఆగస్టు 15వ తారీఖు, జనవరి 21, 26 ఈ సందర్భాలను ఆధారం చేసుకుని
కొంతకాల పరిమితి శిక్ష అనుభవించిన ఖైదీలను క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసే ఆర్డినెన్స్ ఒకటి జారీ చేశారు. రక్షణ పొందిన కొంతమంది అలాంటి ఆర్డినెన్స్ని బట్టి విడుదల పొందడానికి సిద్ధమయ్యారు. ఆ సందర్భంలో నాకు ఒక కబురు పంపించినారు. బ్రదర్, దేవుడు ప్రార్థనలు ఆలకించి తన కృపను బట్టి మాకు విడుదల ప్రసాదించబోతున్నాడు. మేము తిరిగి మా స్థలాలకు వెళ్ళబోకమునుపు వచ్చి మాకు వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేయరా. దేవుడు అవకాశం ఇచ్చినాడు. వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్పాము. ఆ తర్వాత వారు సంతోషంతో ఆ జైలు నుండి శిక్ష ముగించుకొని క్షమాభిక్ష పొందిన వారే వారి స్థలాలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? బహుశా మనం అనుకుంటాం వెళ్ళిన తర్వాత వారు సంతోషంగా ఉంటారని. కానీ వారు ఏం చేశారో తెలుసా? కొంతకాలం అయిన తర్వాత, 1 సంవత్సరం అయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఎవరు మాట్లాడేది? పలానా బ్రదరు. మీరు ఎక్కడుండేవారు అంటే ఆయన ఐడెంటిఫై చేసుకోవటానికి, పరిచయం చేసుకోవటానికి, బ్రదర్ నేను పలానా ఊరు జిల్లా జైల్లో ఉండేవాడిని, మీరు వాక్యం చెప్పడానికి వచ్చారు. అప్పుడు యేసుప్రభు నేను విశ్వాసం ఉంచినాను. తర్వాత మాకు క్షమాభిక్ష వచ్చింది. ఇప్పుడు మేము బయటకు వచ్చినాం. అప్పుడు నాకు అర్థమైంది, వెలిగింది. క్షమాభిక్ష పొందిన వారు ఇప్పుడు బయటకు వచ్చినారు. సరే, ఏం విషయం బ్రదర్ అంటే ఆయన అన్నాడు, నేను బయటకు వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఈ క్షమాపణను నేను జ్ఞాపకం చేసుకుని కొంతమందితో పంచుకున్నా. వారు రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినారు. ఇప్పుడు మా ఊర్లో ఒక చిన్న సంఘం ఏర్పాటు చేయబడింది. దయచేసి మీరు వచ్చి ఆ సంఘములో పరిచర్య చేస్తారా? నా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగినాయి. జైలులో శిక్ష అనుభవించిన వ్యక్తి క్షమాభిక్ష పొందిన తర్వాత ఊర్లో వచ్చి చేయాల్సిన కార్యము బహుశా అది కాదని మనం అనుకుంటాం. కానీ ఏం చేశాడు? ఊర్లోకి వచ్చిన తర్వాత దేవుడు తనకు ప్రసాదించిన గొప్ప ప్రేమను గురించి చెప్పకుండా నోరు కాచుకోలేకపోయాడు. కొంతమందిని 10 కొలది ప్రజలను సమకూర్చున్నాడు. దేవుని నా మహిమ కొరకు సంఘం ఏర్పాటు చేయబడింది. ఎవరు ఊహిస్తారు ఒక ఖైదీ సంఘాన్ని ఆరంభిస్తాడని? జైల్లో నుండి ఖైదీలు బయటకు వచ్చి సంఘాలు ఆరంభిస్తుంటే స్వేచ్ఛగా ఉండి మందిరానికి వచ్చిన నీవు సంఘాలు పాడు చేయటానికి కంకణం కట్టుకుంటున్నావే, ఎన్ని గుండెలు నీకు, ఎంత ధైర్యము నీకు! దేవుడు ప్రేమించి నీకు ఆరోగ్యం అనుగ్రహించి నీకు సహాయం చేసి నేను ప్రోత్సాహపరిచి నడిపించి స్వేచ్ఛించి దేవుని కార్యాల కొరకు నడిపిస్తుండగా నీవు ఈ దినాన్ని చేస్తున్న కార్యక్రమం ఏంటి? ఎప్పుడైనా కనటానికి ప్రయాసపడినట్లు నీకు గుర్తుందా? దేవా, 1 సంవత్సరంలో ఒక్కరినైనా నేను కనటానికి నాకు సహాయం చేయి. కానీ వారందరినీ ఒక ఇంట్లో ఉంచి ఎవరైనా వాక్యం చెప్పడానికి, అయ్యా నేను ఇంతమందిని కన్నాను, పోషించడానికి రారా? పాలు ఇవ్వటానికి రారా? ఆహారం వడ్డించడానికి రారా? వీరితో పరామర్శించడానికి రారా? వీరికి అక్షరాలు నేర్పించడానికి రారా? వీరికి ప్రభుని గురించి ప్రత్యక్షం చేయటానికి రారా అన్న మాటలు చెప్పినట్లు నీ హృదయంలో ఎప్పుడైనా గుర్తుందా? ఆ ఆహ్వానాన్ని నేను మన్నించకుండా ఉండలేకపోయాను. సరే బ్రదర్, నేను తప్పకొస్తానని అనుకున్నాను. అదే దినాల్లోనే వేరే సంఘం నుండి ఆహ్వానం వచ్చింది. అది చాలా పెద్ద సంఘం, 1000 మంది పైగానే చేరుతారు. కానీ జైల్లో నుండి బయటకు వచ్చిన వ్యక్తి దేవుని యొక్క కృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఆ సంఘంలో దాదాపు 100 మంది ఉంటారు. అక్కడికే వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాను. అక్కడికి వెళ్ళాను. నా కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. దేవుడు అలాంటి ఖైదీలు అనేక మంది క్షమాభిక్ష ప్రసాదించి బయటికి తీసుకుని వస్తే ఎంత బాగుండు. గమనించు, దేవుని యొక్క సంఘాలు స్వేచ్ఛగున్న మన ద్వారా ఆరంభమైతే అని మాత్రం అనుకోవద్దు. దేవుడు క్షమాభిక్ష పొందిన ఖైదీలను కూడా బయటికి తీసుకుని వచ్చి సంఘాలను ఆరంభిస్తాడని గ్రహించాలి. బయట ఉన్న మనమే కనలేకపోతే లోపటున్న వాళ్ళు కనటానికి అవకాశం ఉంది. కనటానికి ధైర్యం చేయి, కనటానికి శక్తి పుంజుకో. ప్రభువా, నేను కూడా నీ కొరకు పిల్లల్ని కనటానికి సహాయం చేయి. దేవుడి నివాస స్థలమైన తర్వాత మనం గొడ్రాలుగా ఉండి దేవుని సన్నిధిలో కనిపించడం ఎంత దాకా న్యాయం? ఎన్నేళ్ళైంది నువ్వు గొడ్రాలు అయిన తర్వాత? నీకు పెళ్ళి అయిన తర్వాత భౌతికంగా సంవత్సరానికి పిల్లలు అయ్యారు కదా. 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకి, 5 ఏళ్ళకి 2 పిల్లలు కన్నావు కదా. 2 పిల్లలు కన్న తర్వాత ఎంతో క్షేమంగా సౌఖ్యంగా పిల్లలతో కాలం చేస్తున్నావు కదా. రక్షించబడి 5 ఏళ్ళైంది, ఒక్క పిల్లను కూడా కనకపోవటానికి నీ గుండెల్లో కన్నీళ్లు ఉబికి పైకి రావట్లేదా? నీ కడుపు కోయినట్లు అనిపించబడట్లేదా? నీ పేగులు తరక్కుపోలేదా? దేవా, నేను రక్షించబడి 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, 5 ఏళ్ళైంది, ఇంకా నేను ఎంతకాలం ఇలాగ ఉండాలని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినావా? పెళ్ళి అయిన తర్వాత 2-3 ఏళ్లలో పిల్లలు కాకపోతే ఆ దంపతులు ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ప్రతి స్థలానికి వెళ్తారు, పిల్లల కొరకు అర్రలు చాపుతారు, అంగలారుస్తారు, ఏడుస్తారు, అర్ధనాదాలు చేస్తారు. వేరే బంధువుల దగ్గర తమను తాము వెళ్ళి కనపరుచుకోవటానికి సిగ్గుపడతారే. నీకెంత ధైర్యము! పిల్లలు లేకుండా గొడ్రాలవైండి దేవుని మందిరంలో ఇంతకాలం అలాగే ఉండటానికి.
అలాగని మందిరం మానేయమని చెప్పట్లేదు. కానీ దేవుని సన్నిధిలో ప్రభువా నాకు కూడా పిల్లలు కావాలా అని నా ప్రార్థన చేసింది. దేవా నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే వాని మీదకి నేను మంగళకత్తె రానీయకుండా ఉంచడానికి ప్రయత్నిస్తా. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? ప్రభువా నాకు అవసరమైన వారు నీవు, అవసరమైన వారు నీవు, అవసరమైన వారు నీవు. దేవుని నివాస స్థలంలో ఉన్న మొదటి బలహీనత ఏంటంటే నో చిల్డ్రన్, గొడ్రాళ్ళుగా కనిపించే వాళ్ళు కనిపిస్తున్నారు. రెండవది ఏంటి? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం 2:17. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయి అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి కనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. నో ఆఫరింగ్, నైవేద్యం లేకుండా మార్చబడిన మందిరాలు. కారణం ఏంటి? అక్కడ కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, వారు చేయకూడని కార్యాలు అక్కడ జరిగించడానికి పూనుకున్నారు. ఈ దినాల్లో దేవుని మందిరాలు తెరవబడ్డాయి, కానీ అక్కడ నైవేద్యం లేని స్థితి. నైవేద్యం ఏంటి? ప్రార్థన నైవేద్యంగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. కనుక దేవుని సన్నిధిలోనికి నీవు నైవేద్యం తీసుకుని వచ్చి ఎంతకాలమైంది? నైవేద్యం లేకుండా దేవుని సన్నిధిలో కనపడడం భావ్యమంటున్నావా? చేతులెత్తట దేవుడు నైవేద్యంగా దాన్ని భావిస్తున్నాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మందిరావణంలో బహుశా మనం ఆరాధించడానికి కొరకు వస్తామేమో, కానీ చేతులెత్తడానికి కొరకు వస్తున్నామా? 141వ కీర్తన 2వ వచనం. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూమం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. కనుక చేతులెత్తుట దేవునికి నైవేద్యం. నైవేద్యము క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమికమైన హక్కు. ఇక్కడ దేవుని మందిరంలో నైవేద్యం లేకుండా చేశారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? 3 ముళ్ళు కలిగిన కొంకి తీసుకుని దేవుని ప్రజలు తీసుకుని వచ్చిన మాంసాన్ని వారు లాగివేస్తున్నారు. ఆ కొంకిలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? మొదటి కొంకి మెటీరియల్ థింగ్స్, భౌతికమైన విషయాలు జ్ఞాపకం చేస్తుంది. ఈ దినాల్లో మందిరావడంలో అనేకమైన భౌతికమైన విషయాలు వచ్చినాయి. అందుకనే దేవుని ప్రజలైన వారు వచ్చి చేతులెత్తి నైవేద్యం అర్పించడానికి వెనకం చేస్తున్నారు. ఇన్ని భౌతికమైన విషయాలు ఉంటే ఏమని ప్రార్థన చేయాలా? బహుశా మనం అలాంటి వారికి ఆటంకంగా మార్చబడుతున్నామేమో. 2వ ముళ్ళు లేదా కొంకి దేన్ని జ్ఞాపకం చేస్తుంది? మొనార్కీ, ఏకఛత్రాధిపత్యం జ్ఞాపకం చేస్తుంది. అంతా నేనే, నేను తప్ప ఎవరు లేరు. దేవుని సంఘము శరీరంలో ఏదంతా చేతుల, ఏదంతా కాళ్ళ, ఏదంతా గుండె, ఏదంతా అన్నీ అంతే. అలాగే దేవుని సంఘములో మనము మన భాగం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే దేవుని సంఘంలోకి మనం చేరి వచ్చినప్పుడు, దేవుని నివాస స్థలంలో మనం ప్రవేశించినప్పుడు మనం భాగస్థులమై ఉన్నాం. కనుక వేరే వారికి కూడా మనకు కావాలి. భక్సింగ్ గారు ఎప్పుడు మాట చెప్పేవాడు, ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఈక్వల్లీ ప్రెషియస్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఈక్వల్లీ నెసెసరీ, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. దేవుని మందిరంలో ప్రతి విశ్వాసి ప్రాముఖ్యమైనవాడు, ప్రతి విశ్వాసి ప్రశస్తమైనవాడు, ప్రతి విశ్వాసి అవసరమైనవాడు. ఫలానా వారు నాకు అవసరం లేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఆది అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు పైనుండి దిగి వస్తున్న పాత్రను చూచాడు. ఆ పాత్రలో ఉన్న జంతువులను చంపుకొని తినమని దేవుడు అన్నాడు. పేతురు అన్నాడు, నేను యూదుడను కదా, నిషిద్ధమైనది ఎప్పుడు నా నోట రాలేదు కదా, నేను వాటిని ఎలాగ తింటా? అప్పుడు దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధపరిచిన దాన్ని నీవు నిషిద్ధమైనదిగా ఎంచడానికి నీకెంత ధైర్యము? పరిశుద్ధత దేవుని వలన వచ్చింది, పరిశుద్ధత సిలువ వలన వచ్చింది. కనుక ఆయన ద్వారా మనం పరిశుద్ధత పొందిన తర్వాత ఇప్పుడు ఆయన పరిశుద్ధులుగా అంగీకరించిన వారిని, వీరు మంచోళ్ళు కాదు, వీరు ఆత్మీయులు కాదు, వీరంత ఉపయోగం లేదు, వారి ద్వారా నష్టమే ఉంది అని భవిష్యత్తు మనం నిరాకరించడానికి మనం ధైర్యం చేయడం న్యాయమా? దేవుడికి అందరూ అవసరమే, రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుడికి అవసరమే. కనుక దేవుని ప్రజలైన వారిని మనం నిరాకరించడం నేర్చుకోకూడదు. వారు దేవునికి ఎంత ప్రశస్తమైన వారో మనం గమనించాలి.
దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు 6 లక్షల కాలబలం ఎన్నో పొరపాట్లు చేసినారు, కానీ ఆయన వారిని బైబిల్లో రాయబడింది సహించెను. దేవుడికున్న దీర్ఘశాంతం మనకు ఉండాలా. దేవుడికి మనకున్న మా ప్రాథమికమైన తేడా ఏంటంటే ఆయన ఎంత సహిస్తాడో మనమంత కోప్పడతాం, ఆయన ఎంత ప్రేమిస్తాడో మనమంత ద్వేషిస్తాం, ఆయన ఎంత అంగీకరిస్తాడో మనమంత తృణీకరిస్తాం. కనుక ఈ దినాన దేవుని నామ మహిమ కొరకై దేవుని మనము సహించేది నేర్చుకోవాలి, అంగీకరించాలి. చాలా సామాన్యమైన వాళ్ళు, చదువు రాదు నిరాకరిస్తామా, ఉద్యోగం లేదు నిరాకరిస్తామా, అందము లేదు నిరాకరిస్తామా, వారు అంత ఉపయోగం లేదు నిరాకరిస్తామా. వారు రక్షించబడిన వారే, దేవుని యొక్క రక్తం వారి మీద ఉంది కనుక దేవుడు వారిని ఎలాగ వాడుకుంటాడో మనం ఎరగము. ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళాను, అక్కడికి యవనస్తుడు పరిచయం అయ్యాడు. ఆయన ఏం చదువుకున్నాడంటే బైబిల్ కూడా చదవడం రాదు, కానీ బైబిల్లో అక్షరాలు కలిపి చదవడం కొద్దిగా నేర్చుకున్నాడు. ఆయన దేవుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉపయోగం లేనివాడిగా చేసుకుంటాడని మనం అనుకుంటాం, కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఒక సామాన్యమైన కూలి పని లాంటిది ఒక ఉద్యోగం ఇచ్చినాడు. అదొక కంపెనీ. ఆ కంపెనీ నేషనల్ లెవెల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆ నేషనల్ లెవెల్ బ్రాంచెస్ ఉన్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆంధ్రాలో నుండి ఆయన తీసుకుని వెళ్ళి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వేసినారు. అంటే నాగాల్యాండ్, సిక్కిం, మణిపాల్, అస్సాం ఇలాంటి రాష్ట్రాల్లో వేసినారు. అలాంటి రాష్ట్రాల్లో వేసిన తర్వాత మనమైతే ఏమనుకుంటే ఎంతసేపు ఉన్నా మన ఊరిలోనే ఉండాలనుకుంటాం. మన ఊరు తప్పితే గోదావరి జిల్లాలో ఉండాలని, గోదావరి తప్పితే ఇంక ఇక్కడే ఉండాలని అనుకుంటా. దేవుడు తీసుకుని వెళ్తే మనం తీసుకెళ్ళడానికి ఇష్టపడతామా? కానీ ఆయన అందరి చేతి నిరాకరించబడైనప్పటికీ దేవుడు కనికరించి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత సామాన్యమైన వాడు ఏం చేయాలో అదే చేశాడు. ఏం చేయాలా? చదువు రాదు, వాక్యం చెప్పలేడు. ఏం చేయాలా? భాష రాదు, ఎవరితో వెళ్ళి సువార్త ప్రకటించలేడు. ఏం చేయాలా? డబ్బు లేదు వేరే స్థలాలు కూడా దర్శించడానికి. ఏం చేయాలా? డబ్బు లేకుండా, భాష లేకుండా, సువార్త చెప్పకుండా చేయగలిగింది ఒకటి ఏంటది? ప్రార్థన. ఆ ప్రార్థన మాత్రం మోకరించి కంటిన్యూస్గా చేశాడు. ప్రభువా, నన్ను ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎందుకు తెచ్చినావు? దయచేసి ఆ ఉద్దేశం నెరవేర్చు. ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తూ కొనసాగుతుంటే ఆయన ఆఫీస్లో ఇంకొక చదువుకున్న ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన యేసుప్రభువును అంగీకరించినాడు. ఆయన్ని ఆధారం చేసుకున్నాడు. అక్కడ ఒక చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ మధ్యలో ఒకసారి ఫోన్ చేశాడు. అన్నా, మీరు ఇక్కడికి రావాలా అని. ఎవరు బ్రదర్ మీరంటే, అన్నా నాకు చదువు రాదు చూడన్నా అన్నాడు. చదువు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో చదువు రాదు, నేను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏంటి బ్రదర్ అంటే, దేవుడు కనికరించి ఇక్కడ కొంతమంది సంఘంగా ఏర్పాటు చేసాడన్నా, వారు హిందీ మాట్లాడతారు, దయచేసి మీరు వచ్చి వాక్యం చెప్పాలా. అలాంటి పాపాత్ముడు కూడా అలాంటి స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్పాలి. నేనున్న స్థలాల్లోనే ప్రయాసపడట్లేదే, భాష రాని, ప్రాంతం రాని, వాతావరణం భిన్నంగా ఉండి, ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉండే స్థలాల్లో వెళ్ళి దేవుని ప్రజలు దేవుని కొరకు ఎంత కష్టపడి కార్యం చేస్తున్నారు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగినాయి. సరే బ్రదర్, ప్రయత్నం చేస్తాం, కానీ ప్రభు సమయంలో చూస్తాం. చాలా దూరం కదా, ఫ్లైట్కి వెళ్ళి రావాలా, సెలవులు లేవు కనుక చూస్తామని చెప్పాను. ఆ తర్వాత అందరూ తాగిపోలేదు, ఇంకా కొన్ని స్థలాలు దర్శించినాడు. ఇంకా ఆయా స్థలాల్లో దేవుడు ఆయన వాడుకున్నాడు. అక్కక్కడ పరిచయమైన వారిని వాడుకుంటున్నాడు, వారికి వాక్యం చెప్పిస్తున్నాడు, తెలిసిన కొన్ని మాటలే చెప్తున్నాడు. వారు సంఘంలోనికి వస్తున్నారు. ఈయన పని ఏంటంటే వెళ్ళడము, పని ఆరంభించడము, దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో స్థలానికి వెళ్ళడం, పని ఆరంభించడము. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ చదువు లేని వ్యక్తి ద్వారా 10 సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. నమ్మము కానీ నిజం. ఎవరికి తెలుసు దేవుడు అలాంటి వారిని వాడుకుంటాడని. అందుకే అపోస్తలుడైన పౌలు దీన్ని దూరదృష్టితో గుర్తించి కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, బుద్ధిహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, జ్ఞానవంతులను సిగ్గుపరచట కొరకే దేవుడు ఆ జ్ఞానం కలిగిన వారిని ఏర్పాటు. నాకు అనిపిస్తుంది సంఘాలు ఆరంభించే పరిచర్య ఎలా చేయాలో ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని. చెప్పలేడు, చేశాడు. ఇప్పుడు వారందరినీ కలిసి ఒక దగ్గర చిన్న కాన్వకేషన్ మాదిరి ఏర్పాటు చేస్తామన్నా, మీరు వచ్చి వాక్యం చెప్పండి. అలాంటి స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్పే సామర్థ్యం ఉందా?
విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయన తిరిగి కంపెనీ తీసుకొని వచ్చి, సాధారణ ఊరికే ఉన్నాడు కదా, వీడేటో ఆంధ్రాలో పనిచేస్తున్నాడని తీసుకుని వచ్చి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పడేస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. 10 సంఘాలు అయిపోయినాయి. ఆయన వాడు సాధారణ ఏం చేశాడంటే తిరిగి సౌత్ ఇండియాలోకి తెచ్చినాడు. అది ఎక్కడ తమిళనాడులోకి తీసుకుని వచ్చి పడేసి, తమిళనాడులో తీసుకుని వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి దేవునిలో సాగిపోతున్నాడు కనుక ఒక చిన్న కూలి పనిగా జాయిన్ అయినాడు. ఇప్పుడు ఆఫీసర్ ఉద్యోగానికి వచ్చాడు. సంతకం పెడతావా బ్రదర్ అన్నాడు. తెలుగులో పెడతానన్నా అన్నాడు. దేవుని కృప అంతకంటే ఇంకేముంది. సరే, ఇప్పుడు వాళ్ళ ఆఫీసర్లు అన్నారంట, నువ్వు ఆఫీసర్ కదా, ఎల్టీసీ మీద భారతదేశంలో ఎక్కడికైనా తిరిగి వచ్చి నీ కుటుంబంతో పెళ్ళయింది, 2 పిల్లలు, ఎక్కడికి వెళ్తావు అని అడిగారంట. అంటే ఆయన అన్నాడంట, మీ ఇష్టం సార్, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తా అన్న. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఇంతకుముందు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పనిచేసావు కదా, అక్కడ నీకు చాలా ఇష్టం కదా, అక్కడికి వెళ్తావా అన్నాడంట. సరే సార్ అన్నారంట. మిగతా వాళ్ళ కొలీగ్స్ వచ్చి చెప్పారంట, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎందుకు వెళ్తావయ్యా, అందరు జమ్మూ కాశ్మీర్ ఆ స్థలాలకు వెళ్ళి చూసేస్తుంటే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వెళ్తావంటే, దేవుడు నన్ను అక్కడికే తీసుకెళ్తాడు, నేను అక్కడికి వెళ్తా. ఎల్టీసీ మీద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళాడు. అక్కడ తిరిగి కొంత కార్యక్రమం చేస్తూ వచ్చినాడు. ఆఫీస్ వాళ్ళు అనుకున్నారంట, నువ్వు సౌత్ ఇండియాలో కంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనే చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లున్నావు, నువ్వు ఇక్కడే ఉండి ఎల్టీసీ ముగించుకొని ఇంక అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. దేవుడు తన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆగిపోలేదు, ఆయన పని ఆగిపోదు. మనం చదువుకున్న మనము, ఉద్యోగాలు, కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, ఇవన్నీ బాధ్యతలు మనం నిమగ్నమై ఉంటే దేవుడు అలాంటి అజ్ఞానుల కొరకు ఎదుగుతున్నాడు. బేతనీలో ఎవరైనా అజ్ఞానులు ఉన్నారా? ప్రభువా ఉన్న వాడుకో. బేతనీలో ఎవరైనా ఎన్నిక లేని వారు ఉన్నారా? ప్రభువా ఉన్న వాడుకో. బేతనీలో ఎవరైనా సామర్థ్యం లేని వారు ఉన్నారా? ఎదిగో నేనున్నాను, నన్ను వాడుకో. దేవుడు ఇది నాన్న అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ బేతనీలో జ్ఞానం కలిగిన వారు ఉన్నారా? దేవుడు అడగట్లేదు. బేతనీలో డబ్బున్న వారు ఉన్నారా? అడగట్లేదు. బేతనీలో తలాంతులు కలిగిన వారు ఉన్నారా? అడగట్లేదు. వారందరూ దేవుడికి అవసరమే. ఆయన జ్ఞానులను సిగ్గుపరచుట కొరకై ఆ జ్ఞానులను ఆయన వాడుకున్నాడు. కనుక ఆ సహోదరుని మనం నిరాకరించలేము. చదువు లేదు కదా నీకు నిరాకరిస్తామా? ఇప్పుడు అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆయన్ని తీసుకుని వచ్చినాడు. ఎవరికి తెలుసు, కార్యం అల్పముగా ఆరంభించబడిన దినాన్ని దేవుడు ఆశీర్వాదంలోనికి తీసుకుని వస్తాడని. దేవుని కార్యాలు మనం నమ్మడం నేర్చుకుందాం. కనుక ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. నైవేద్యం లేదు. ఎందుకు లేదంటే వారు ముళ్ళ కొంకి 3 కొంకిలు కలిగిన దాన్ని తీసుకొని మాంసం తీసుకుంటూ వచ్చినారు. మొదటి కొంకి ఏం జ్ఞాపకం చేస్తుంది? మెటీరియల్ థింగ్స్, భౌతికమైన సామాగ్రిని జ్ఞాపకం చేస్తుంది. రెండో కొంకి ఏం జ్ఞాపకం చేస్తుంది? మొనార్కిజం, నేనే అంతా, నేను తప్ప ఎవరు లేరు అనేది జ్ఞాపకం చేస్తుంది. 3వ కొంకి దేన్ని జ్ఞాపకం చేస్తుంది? మనీ, డబ్బుల గురించి జ్ఞాపకం చేస్తుంది. డబ్బు అంటే ఎవరికి చేదు. డబ్బు అంటే నాకు చేదు అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? డబ్బు అంటే నాకు ఇష్టము అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక చేయి కాదు, 2 చేతులు ఎత్తుతాం కదండి. యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్తలు చేసిన బోధలో 60% డబ్బు మీద మాట్లాడినాడు. కారణం ఏంటంటే మన మనస్సు దాని మీద లక్ష్యం ఉంటుంది. డబ్బు ఎక్కడుందో అక్కడే మన హృదయం ఉంటుందని చెప్పాడు. కానీ భార్య ఎక్కడుంటుందో అక్కడనే హృదయం ఉంటుంది, భర్త ఎక్కడున్నాడో అక్కడనే హృదయం ఉంటుంది, పిల్లలు ఎక్కడున్నారో అక్కడనే హృదయం ఉంటుంది, ఉద్యోగం ఎక్కడుందో అక్కడనే హృదయం ఉంటుంది అని చెప్పలే. ఆయనకి బాగా తెలుసు మనం డబ్బు కంటే దేన్ని ఎక్కువ ప్రేమించమని. ఊరికే మామూలుగా చెప్తుంటాం. వివాహం రోజు కూడా ప్రమాణం చేస్తుంటారు, ప్రభువా ఇది మొదలుకొని ఈమెనే ప్రేమిస్తున్నాను నాయన. ఎంత అబద్ధము. తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అదొక ఊరు, ఆ ఊరిలో కోమటైన అంటే తెలుసుగా, దుకాణం పెట్టాడు ఆయన దుకాణం దేవుడు ఆశీర్వదించినాడు. ప్రతి వారికి దేవుని ఆశీర్వాదం ఉండాలి. అది చాలా పెద్దదైపోయింది. 4 కుమారులు 4 కుమార్తెలను కన్నాడు. ఆరోగ్యం క్షీణించింది, పడక మీద ఉన్నాడు. ఇప్పుడు రేపు చనిపోతాడేమో అని అనుకుంటున్నారు. కుమారులు కుమార్తెలంతా పడక దగ్గర చేరొచ్చారు. ఆయన వాళ్ళతో మాట్లాడడం ఆరంభించారు. పెద్దోడా, నాన్న ఇక్కడే ఉన్నా. చిన్నోడా, నాన్న నీ పక్కనే ఉన్నా. చిట్టోడా, నాన్న చంటోడా, ఏం డాడీ, నలుగురు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత కుమార్తెల దగ్గరికి వచ్చారు. చిన్నారి, డాడీ, చిట్టి తల్లి,
ఇక్కడే ఉన్నాను అన్న. నేను కృష్ణా గోదావరి భాష, అమ్ములు ఇక్కడే ఉన్నానన్న. అలాగ అందరూ పలుకుతున్న వాళ్ళు అనుకున్నారు, అబ్బా మా నాన్నగారికి మేమంటే ఎంత ప్రేమ, చనిపోక మునుపు పేరున పలకరించినాడు, పుడితే ఇలాంటి నాన్నగారి కడుపులోనే పుట్టాలా, మా జన్మ ధన్యమవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఉన్నట్టుండి మౌనంగా ఉన్నవాడు గట్టి కేకలేయడం ఆరంభించి, రే ఒక్కసారి ఉలిక్కిపడి అలాగే చూస్తారు, నాన్న అందరు ఇక్కడే వచ్చారు కదరా, కొట్లో ఎవడని ఉన్నాడా లేదా? అందరు ఇక్కడే వచ్చారు కదరా, కొట్లో ఎవడని ఉన్నాడా లేదా? ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన మనస్సు కన్న 8 మంది పిల్లల మీద లేదు, కానీ సంపాదించిన కొట్టు మీద ఉంది. డబ్బు అంటే ఎవరికి చేయదు. మనం అనుకుంటాం అదంతా ఏం మాకి లేదు రా, మొట్టమొదటి బ్రదర్ అండి, తర్వాత పిల్లలండి, తర్వాత నేనండి, అంత పెద్ద ముద్దండి మందిరంలో. డబ్బు అంటే ఎవరికి చేయదు. కనుక దేవుని ప్రజల మధ్యలో ఈనాడు ఇది ఇచ్చింది కనుక ఎంతో నష్టంలోనికి మనం దిగసారిపోయాం. 2 విషయాలు మనం చూసిన, మొదటిది నో చిల్డ్రన్, పిల్లలు లేరు. రెండవది నో ఆఫరింగ్, ప్రార్థన నైవేద్యం లేదు. మూడవది ఏంటి? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరదు. నో విషన్, మనకి తెలుగు బైబిల్లో ప్రత్యక్షమగుట అరదు అని రాశారు. ఇంగ్లీష్ బైబిల్లో దెర్ వాజ్ నో ఓపెన్ విషన్ ఇన్ దోస్ డేస్. ఆ దినములలో దేవుని వాక్యం ప్రత్యక్షమగుట అరదు. దేవుని వాక్యమే దర్శనం. కనుక 3వ కొరత ఏంటంటే నో విషన్, దర్శనం లేదు లేదా ప్రత్యక్షత లేదు. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడైన కాదు. అపోస్తలుడైన పౌలు అగ్రిప్పరాజు దగ్గర అన్నాడు, అది రాజుతో ప్రకటించే దర్శనం. భక్సింగ్ గారు ఆయన చెప్పిన వారు ఇదే కేక వేశారు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు మేము అవిధేయులము కాదు. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు భక్సింగ్ గారు జతపని ద్వారా అనుగ్రహించబడిన ఈ దర్శనంలో మనం ఇంతదాకా కొనసాగిపోవటానికి దేవుడు కృప అనుగ్రహించినాడు. ఈ దర్శనం మనకు వాక్యాన్ని ప్రబోధిస్తుంది. ఇలాంటి వాక్యం యొక్క దర్శనంలోనికి మనం రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ షిలోహు మందిరములో దేవుని వాక్యము కొరత కలిగింది. దేవుని వాక్యమును బట్టి మనం దేవుని సన్నిధిలో ఉండటానికి అవకాశం ఉంది. వాక్యం లేని ఎడల వేర్ దెర్ ఇస్ నో విషన్ పీపుల్ పెరిష్. సామెతల్లో రాయబడింది, దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు విడిచి నడిచెదరు, తిరిగెదరు. కనుక మనల్ని కట్టేది దేవుని వాక్యం అనే దర్శనం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, దేవుని వాక్యం మొట్టమొదట ఎవరి దగ్గరికి వచ్చింది? జవాబు అబ్రహాము దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 2వ ప్రశ్న, బైబిల్లో ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులు ఎంతమంది? తర్వాత ప్రశ్న, రాజుల్లో మంచి రాజులు చెడ్డ రాజులు ఉన్నారు. మంచి రాజులు ఎంతమంది, చెడ్డ రాజులు ఎంతమంది? సరే, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. బైబిల్లో ఇశ్రాయేలుని పరిపాలించిన రాజులు 42 మంది. దాంట్లో 2 రకాలు. మొదటి రకము మంచి రాజులు, 2వ రకము చెడ్డ రాజులు. చెడ్డ రాజులు ఎంతమంది అనేది తెలుసుకునే దానికంటే మంచి రాజులు ఎంతమంది అనేది తెలుసుకునేది మేలు. ఎందుకంటే మంచి నుండి చెడుకు పోదాం మనం, చెడు నుండి మంచికి వచ్చేది వదలు. మంచి రాజులు 9 మంది ఉన్నారు. చెడ్డ రాజులు ఎంతమంది? 42లో 9 తీస్తే ఎంత? ఏం తీస్తామోనండి, చాలా అలసిపోయాము, మీరే తీసేయండి. 33 మంది చెడ్డ రాజులు ఉన్నారు. అంటే రేషియో ఎంత? 1:3 లేదా 1:4. ఒక్క మంచి రాజు ఉంటే 3 లేదా 4 చెడ్డ రాజులు ఉన్నారు. వారి మంచితనము చెడ్డతనము దేన్ని బట్టి ఆధారపడింది? ఒక్క వాక్యాన్ని బట్టి ఆధారపడింది. దేవుని వాక్యం విని ఆ ప్రకారం జీవిస్తే మంచి రాజు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని ప్రకారం విని ఆ ప్రకారం జీవించకపోతే వారిని గురించి చెడ్డ రాజులు అని బైబిల్ పరిగణిస్తూ వచ్చింది. దేవుని వాక్యం అందరూ విన్నారు, కానీ ఆ ప్రకారం జీవించట్లేదు. ఈ దినాల్లో కూడా అంతే కదా.
మనం రాజులైన యాజక సమూహం అంటున్నాం, కానీ దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఆ ప్రకారంగా జీవిస్తున్నామా? వినవారం అయ్యుండి మనల్ని మనం మోసపరుచుకుంటే ఆ ప్రకారంగా జీవించేది ఎక్కడా? సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న. బైబిల్లో లేదా ఇశ్రాయేలీల్లో మొదటి మంచి రాజు ఎవరు? బ్రదర్ చాలా దూరం వెళ్ళాడు అంటే ఇప్పుడు ఆఫ్ చేయమని అర్థం. దావీదు మొదటి రాజు. మంచి రాజుల్లో ఆఖరి రాజు ఎవరు? ఏషియా. 8 ఏళ్ళకే రాజు అయ్యాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. చెడ్డ రాజుల్లో మొదటి రాజు ఎవరు? అది భలే చెప్తాము, ఎందుకంటే మనం అదే మార్గంలోనే కదా ఉండేది. చెడ్డవాళ్ళు మనం మాదిరి పెట్టుకుంటాం, కానీ మంచోళ్ళని మనం మాదిరి పెట్టుకోం. మొదటి చెడ్డరాజు ఎవరు? సౌలు. ఆఖరి చెడ్డరాజు ఎవరు? విచిత్రం ఏంటంటే మనకు అన్ని మొదటివి తెలుసు, ఆఖరి తెలియదు. పాటల పుస్తకంలో కూడా మొదటి పాట తెలుసు, ఆఖరి పాట తెలియదు. బైబిల్లో కూడా మొదటి అధ్యాయం తెలుసు, ఆఖరి అధ్యాయం తెలియదు. ఆఖరి చెడ్డరాజు ఎవరు? యెహోయాకి. కనుక ఇలాంటి రాజుల దినాల్లో దేవుడు తన కొరకు మంచి శేషాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుకు స్తోత్రాలు. 42 మంది రాజుల్లో తన కొరకు 9 మంది శేషం ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అంగీకరించినారు. వారు పరిపాలించిన దినాల్లో దేవుని ప్రజలు దేవుని కొరకు సాగిపోవటానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నామా? దేవుని వాక్యం అంటే మనకే చాలా ఇష్టం అనుకుంటాం. విధురానులు కూడా దేవుని మందిరం దగ్గర ఉండి వాక్యం విన్నారు. విధురానులు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో అంగీకరించినారు. మందిరంలో వారికి ఒక చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఎంతమంది విధవరానులు ఉన్నారు? బ్రదర్ వేసి అలాంటి ప్రశ్న వేస్తారేంటి అని అనుకోవద్దండి. ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, మిమ్మల్ని ప్రశ్న వేసేంతటి వాడిని కాదు, నాకు అంత ధైర్యం కూడా లేదు గోదావరిలోకి వచ్చి ప్రశ్నలు వేయడము. కాకపోతే అలిసిపోయారు కదా, నిద్ర వస్తుందేమో అని ప్రశ్న వేస్తున్నా. బైబిల్లో ఎంతమంది విధవరాలు ఉన్నారు? విధవరాలంటే తెలుసు కదా. ఎందుకు విధవరాల గురించి మాట్లాడుతున్నామంటే, విధవరాలకు కూడా దేవుని మందిరంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వారు విని ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, మీకు తెలియదు అనుకుంటా, కానీ తెలిసి చెప్పట్లేదు అనుకుంటా, నేనే చెప్తా. 12 మంది విధవరాలు ఉన్నారు. రెండవ ప్రశ్న, పాత నిబంధనలో ఎంతమంది విధవరాలు ఉన్నారు? జవాబు 7 మంది. మూడవ ప్రశ్న, కొత్త నిబంధనలు ఎంతమంది విధవరాలు ఉన్నారు? జవాబు 5 మంది. వెరీ గుడ్, దీనికన్నా మీరు జవాబు చెప్పినారు. ఇప్పుడు 4వ ప్రశ్న, బైబిల్లో మొట్టమొదటి విధవరాలు ఎవరు? ఎవరు? వినిపించట్లేదు నాకు. హాగరా? సారేపతు విధవరాలా? చాలా దూరం వచ్చారక్క. నయోమి, మీరు కూడా చాలా దూరం వచ్చారక్క. దాదాపు నేను 8 ఏళ్ల నుండి వస్తున్నాను. ఈ పాటికి మీరు ఉద్దండ పిండలై ఉండాలా. మిస్సెస్ హానక్, మిస్టర్ బ్రదర్ చాలా బాగా చెప్పాడు. తప్పు. మొదటి విధురాలు, రాయబడిన విధురాలు. మనం చాలామందిని ఊహించుకుంటాం. కయ్యూను చంపబడ్డాడు, ఏబేలు చంపబడ్డాడు, కానీ ఏబేలుకి పెళ్ళి అయిందేమో, ఆయనకు కూడా భార్య ఉందేమో, విధవరాలు అయింది కదా అని. రాయబడిన విధవరాలు, మన ఊహలు కాదు. అర్థమైంది కదండి ప్రశ్న. బైబిల్లో మొదటి విధవరాలు ఎవరు? ఎందుకు ఈ మాట తెలుసుకోవాలని కోరుతున్నానంటే, చాలా ప్రాముఖ్యమైన ఫిగర్ ఆమె. క్లాస్ పర్సనాలిటీ. చెప్పండి, మీ నోట్లో ఉంది, నోరు దాటి రావట్లేదు. అబీగయలా? తప్పక్క. రేచెల్? తప్పు బ్రదర్.
రూతు తప్పక. అబ్సల్యూట్లీ ట్రూ. తామారు కరెక్ట్. ఆది కాండంలో మనం చూస్తున్నాం మొదటి విధవరాలు తామారు, రాయబడిన విధవరాలు. ఇప్పుడు ఆమె ఎందుకు క్లాస్ పర్సనాలిటీ అన్నామంటే ఆమె కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనకు పరిచయం అవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే యూదా తామారు నందు డాష్. సరే, డాష్లు మీరే పూర్తి చేయాలి. కనుక దేవుడు మొదటి విధురాలను తీసుకుని వచ్చి తన వంశావళిలో చేర్చి తిరిగి తన సంఘంలో కూడా ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే విధవరాలు దేవుని మందిరంలో విడవక ప్రార్థన చేసేది ఉంది. ఈ దినాల్లో దేవుని నామ మహిమ కొరకాయి మనం అలాంటి వారికి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని వాక్యము విధవరాల మధ్యలోని కూడా దేవుడు తీసుకుని వస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఎక్కువగా ఏ పుస్తకంలో ఎక్కువ మంది విధవరాలు రాయబడ్డారు? ప్రశ్న అర్థమైంది కదండి. 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. ఏ పుస్తకంలో ఎక్కువ మంది విధవరాలను గురించి రాయబడింది? మత్తయి సువార్త తప్పు, లూకా సువార్త కరెక్ట్. లూకా సువార్తలో దాదాపు 5 మంది విధవరాలను గురించి రాయబడింది. డాక్టర్ కదా ఆయన, విధవరాలు అంటే చాలా మమకారము, ఆప్యాయత, కనికరము. అందుకనే వారిని గురించి ఆయన ఎక్కువ రాస్తూ వచ్చినాడు. విషయం ఏంటంటే, లూకా సువార్తలో ఉన్న విధవరాలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతో సమీపముగా ఉన్నారు. దేవుని వాక్యం వారు విని యేసుక్రీస్తు ప్రభు యొక్క స్పర్శలో వారు ఉన్నారు. పేద విధురాల కానకేస్తుంటే యేసు ప్రభు చూచినాడు. దేవుని నివాస స్థలముగా చేరవచ్చిన మనము దేవుని వాక్యంతో మమైకం కావాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యం మనకు తెలుసా? వాక్యం మనకు పరిచయమా? చదువు లేని వారిని నేను అడగట్లేదు, కానీ చదువున్న వారిని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మాట అన్నప్పుడు మీరు అనొచ్చు, మాకు చదువుకోవాల్సినవి చాలా ఉన్నాయి బ్రదర్, వాక్యం చదవటానికి ఎక్కడ టైం ఉంది? నరకంలో. అదొక చర్చి. ఆ చర్చిలో పెళ్లి జరుగుతుంది. పెళ్లి కుమారుడు పెళ్లి కూడుతూ సిద్ధపడి పెళ్లి చేసుకోవటానికి ముందుకు వచ్చి కూర్చున్నారు. నాలాంటి పాస్టర్ వాక్యం తెలియనివాడు వాక్యం చెప్పడం ఆరంభించినాడు. ఆయన వాక్యం చెప్తూ ఆరంభించిన మామూలుగా పెళ్ళిళ్ళలో వాక్యం చెప్పేది మీకు తెలుసు కదా, భార్య భర్తకు లోబడి ఉండాలా, భర్త భార్యని ప్రేమించాలా, మేము ఎట్లా పోయినా పర్వాలేదు అని వాళ్ళిద్దరికి వాక్యం చెప్పడం ఆరంభించినాడు. చెప్తా ఉంటే ఆయన అన్నాడు, ఆయన దగ్గర కూడా బైబిల్ లేదేమో మరి వాక్యం చెప్తున్నాడు. ఆయన అన్నాడు, ఈ భార్య భర్తల గురించి చెప్తూ భర్త దేవుని బట్టి భార్య దేవుని బట్టి భర్తను ప్రేమించాలి, విధేయత చూపించాలని చెప్తూ దీనికి ఒక ఉదాహరణ లేదా వాక్యం ఇలాగ రాయబడింది. 1 యోహాను 4:18 చదవండి అని చెప్పినాడు. 1 యోహాను 4:18 చదవండి అంటే పొరపాటును కూడా పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురు కానీ బైబిల్ తీసుకురాలేదు. పెళ్ళికి వచ్చిన ప్రజలు కూడా బైబిల్ తీసుకురాలేదు. ఎవరో అనామకుడు నాలంటే ఆయన ఒక ఆయన బైబిల్ తీసుకొని వచ్చి పక్కన కూర్చున్నాడు. ఆయన సంఘంలో రెస్పాన్సిబుల్ బ్రదర్. ఈ పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ ఆ మాట చదవండి అన్నారు. ఏ మాట అన్నా? 1 యోహాను 4:18 చదవండి అన్నాడు. ఆయనకి విచిత్రం ఏంటంటే 1 యోహాను అనే పుస్తకం ఉంది బైబిల్ అని కూడా తెలియదు. కనుక ఆయన ఏం చేశాడంటే 1 యోహాను లేదనుకొని యోహాను సువార్త 4:18 చదవడం ఆరంభించినాడు. యోహాను సువార్త ఇప్పుడు తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. మీకు బైబిల్లో ఉందా? యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనం తీసి ఆ బ్రదర్ చదవడం ఇలాగ ఆరంభించినాడు. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, నువ్వు సత్యమే చెప్పితేవి. ఇంకోసారి చదవమంటారా అన్నా? వద్దు బ్రదర్, ఇంకా ఆపండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి పీటల మీద నుండి లేచినారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర తిరిగినాడు. ఎంత అన్యాయం చేసావే నువ్వు! 5 మందిని పెళ్లి చేసుకొని 6వ వారిని పెట్టుకొని 7వ వంతు నాతో పెళ్లి చేసుకోవటానికి వచ్చినావా? ఎంత ఘోరము! అన్నీ కప్పిపెట్టావే, విశ్వాసం అంటున్నావే, బేతనీకి వెళతానంటున్నావే, గోదావరిలో దేవుని ప్రజల దగ్గర సంఘం అంటున్నావే, ప్రార్థన చేస్తానంటున్నావే, దేవుని వాక్యంలోనే నీ బతక రాసింది ఏంటి?
ఆ బ్రదర్ తప్ప చదువుతాడా? కాదండి, అది వేరే సంబంధం అండి, వేరేది కాదు, నిన్ను గురించే రాసినారు కదా, నీకు 5 పెనిమిట్లుండరి, వేరే వాళ్ళకి కాదు. 5 మందితో నువ్వు కాపురం చేసి 6వ పెట్టుకొని నా దగ్గరికి ఎట్లొచ్చినావు? ఎవరి పెళ్ళి అరేంజ్ చేసింది? పిలువు ఆ బ్రదర్ని. పాస్టర్ గారు మాకు పెళ్ళి వద్దండి. ఇంత మోసం చేస్తారా? మాకు మొదటి చెప్పాలి కదండి, ఇది 7వ పెళ్ళని. భార్య ప్రాధేయపడుతుంది, కాదయ్యా ఇది నాకు మొదటి పెళ్ళేనండి, ఇంతకుముందు పెళ్ళేళ్ళ సంగతి తెలియదండి, అది బైబిల్లో లేదు, బైబిల్లో నీ చరిత్ర రాసినారు, ఇది నీకు 7వ పెళ్ళి, దయచేసి నేను చేసుకోను. పోట్లాడుకుంటున్నారు. భార్య అని కాళ్ళ పట్టుకుంది, అయ్యా పెళ్లి పీఠమేంటి లేచిపోతారేంటి, 7వ పెళ్ళి లేచిపోక ఏం చేయమంటావు? వాక్యము వేరుగా వాడితే కట్టబడే కుటుంబాలు పడగొట్టబడ్డాయి. ఇది వాక్యమే, 2 అంచెలు గల ఖడ్గం. నాలాంటి పాస్టర్ గారు ఏం చెప్పారు? 1 యోహాను 4:18 చదువునాయనా అని చెప్పినాడు. ఇక నాలాంటి రెస్పాన్సిబుల్ బ్రదర్ ఏం చేశాడు? బైబిల్ పరిచయం లేదు కదా, 1 యోహాను అంటే యోహాను సువార్తె అనుకున్నాడు ఆయన. అందుకే 4:18 చదివాడు, జరగాల్సిన పెళ్ళి విడగొట్టేశాడు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. వాళ్ళకి 1 యోహానికి యోహాను సువార్తకి తేడా తెలియదు అన్నమాట. బహుశా మీకు తేడా తెలియకపోతే మీరు పెళ్ళిళ్ళలో బైబిల్ చదవద్దండి. పాస్టర్ గారు చదువుకుంటారు, ఆయన ఏదో చెప్పుకుంటాడు, ఆయన దాన్ని పోనీయండి. పెళ్ళిళ్ళు జరిగేవి చెడగొట్టద్దండి. నో విషన్ ఇన్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. దేవుని మందిర ఆవరణంలో దేవుని వాక్యం లేకుండా జీవిస్తున్న దినాలవి కనుక 3 విషయాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? నో చిల్డ్రన్, పిల్లలు లేరు. రెండవది ఏంటి? నో ఆఫరింగ్, నైవేద్యం లేదు. మూడవది ఏంటి? నో విషన్, దేవుని యొక్క వాక్యము లేదా దేవోక్తి లేదు. 4వది చదివి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4 చదువుతాం. 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు 4:10. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. నో విక్టరీ, విజయం లేదు. ఈ దినాల్లో దేవుని ప్రజలమైన మనం అలాగున్నాం. ఫిలిష్తీయుల మీద మనకు విజయం రావాలి కానీ ఫిలిష్తీయులు మన మీద విజయం పొందడం ఏంటి? లోకం మీద మనకు విజయం రావాలి కానీ మన మీద లోకం విజయం పొందడం ఏంటి? సాతాను మీద మనకు విజయం రావాలి కానీ మన మీద సాతాను విజయం పొందడం ఏంటి? విశ్వాసులు విజయశాలులుగా ఉండాలి. బైబిల్లో రాయబడింది, క్రీస్తు యేసు ద్వారా అత్యధికమైన విజయోత్సాహంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు యేసు ద్వారా మనము విజయశాలముగా చేయబడ్డాము, మోర్ దాన్ కాంకరర్స్. ఈ విజయము యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మన విశ్వాసమే కనుక ఆ విజయాన్ని యేసుక్రీస్తు శిలువలో మనకు ప్రసాదించినాడు. ఆ శిలువలో ఉన్న విశ్వాసాన్ని మనము అన్వయించుకొని, ఆ విజయాన్ని మనం అన్వయించుకొని ఆ ప్రకారంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అనేకసార్లు మనం జీవితంలో ఓడిపోయాము. ఎందుకంటే మందసం మన దగ్గర ఉంటే మనకు విజయం వస్తుంది అనుకున్నాం. వీ వాంటెడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ రాదర్ దెన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధత కంటే దేవుని సహాయం కావాలని కోరాం. దేవుని పరిశుద్ధత ఉంటే దేవుని సహాయం వచ్చిండేది, ఇశ్రాయేలుకు విజయం వచ్చిండేది. ఫిలిష్తీయుల మీద మనం జయం పొందుతామని అనుకున్నారు, వెళ్ళారు, అపజయం వచ్చింది, తమ గుడారాలకు పారిపోయారు. ఇశ్రాయేలీయుల చరిత్రలో అపజయము, చీకటి వారిని తాండవమాడుతూ వచ్చింది. ఈ దినాన మనం విశ్వాసులమే, రక్షించబడిన వారమే, కానీ అపజయం మన మధ్యలోనికి వచ్చింది. యేసుక్రీస్తు యొక్క విజయశాలి కనుక ఆయన యొక్క విజయాన్ని మనం దేవుని మందిరావడంలో, దేవుని నివాసస్థలంలో అనుభవించాలి. 5వది ఆఖరిది సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మందసం పట్టబడినదన్న సంగతి తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకి ఇకాబోదని పేరు పెట్టాను. నో గ్లోరీ, మహిమ దాటిపోయింది. ఇది మన యొక్క ప్రస్తుత దుస్థితి. దేవుని నివాసం అంటే మహిమ ఉండాలి ప్రాథమికంగా, కానీ ఇక్కడ దేవుని నివాసం అంటే ఏమి లేదు, అన్నీ ఉన్నాయి, మహిమ మాత్రం లేదు. ఎంత విషాదకరమైన స్థితిలో మనం ఉన్నాం. కనుక దేవుని మహిమ తిరిగి తీసుకురాబడాలని దేవుడు కోరుతున్నాడు.
మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని మహిమ వచ్చింది. సొలొమోను నిర్మించిన దేవాలయంలోనికి దేవుని మహిమ వచ్చింది. యోహాను సువార్త 1:14 ప్రకారం మేము ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తు ప్రభు దేవుని మహిమై ఉన్నాడు కనుక ఆయన ఇప్పుడు మన మధ్యలోనికి దిగి వచ్చి నివాసం చేయాలని కోరుతున్నాడు. ఆ మహిమ రాకుండా మహిమ లేని కారణాలు అపజయంతో కొట్టి మిట్టాడుతున్న కారణం చేత దేవుని మహిమ మన ఇద్దరి నుండి వెడలిపోయింది. ఈ కాబోదు ప్రభావం తొలగిపోయింది. పాటల్లో, వాక్యములో, బోధలో, సండే క్లాసులో, పరిచర్యలో, సువార్తలో దేవుని మహిమ కోల్పోయిన వారంగా ఉన్నాం. మహిమ కోల్పోయి మనం ఏం చేసినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? దాని ద్వారా ఇతరులు చూస్తారా? మోషే ముఖం మీద మహిమ ఉన్నప్పుడు ప్రజలు ఆయన సమీపించలేకపోయారు. దేవుని మహిమ దేవుని మందిరం మీద ఉన్నప్పుడు దేవుని ప్రజలు అక్కడ సమీపించలేకపోయారు. ఈ దినాల్లో మన మధ్యలో మహిమ లేని కారణం చేత దేవుని ప్రజలు దేవుని యొక్క మహిమను గమనించి భయపడలేని స్థితిలోనికి మనం తీసుకురాబడ్డాం. ఈ కాబోదు దేవుని దాసుడైన భగత్ సింగ్ గారు ఆయన జతుపని వారు 1941-42 ప్రాంతాల్లో ఈ పరిచర్యను మన మధ్యలో ప్రారంభించి అనగా చెన్నైలో ప్రారంభించినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. భగత్ సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానంలో ఐ విల్ డూ మార్వెల్స్, ఇదిగో నేను అద్భుతములు చేతను. అది మొదలుకొని దాదాపు 60 ఏళ్ళు పైగా దేవుడు తన దాసునికి ఇచ్చిన నిబంధనను వెనక్కి తీసుకోవటానికి ఇష్టపడలేదు. బైబిల్లో రాయబడింది, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించును. బహుశా దేవుడు దావీదుతో చేసిన నిబంధనలను బట్టి యెరూషలేమును కాపాడినట్లు దేవుడు తన దాసుడైన భగత్ సింగ్ గారు ఆయన జతపని వారితో చేసిన నిబంధనను బట్టి నా నిమిత్తము నా సేవకుడైన భగత్ సింగ్ గారి నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించేదను. దేవుని యొక్క దాసుడు జతపని వారు చేసిన కష్టము, వారి ప్రయాసము, వారి త్యాగము, వారు దేవుని మహిమను తీసుకురావటానికి తమ జీవితాలు పణంగా పెట్టి దేవుని కొరకు సాగిపోవటానికి ఇష్టపడినారు. వారి ఊపిరి భూమి మీద నుండి తొలగిపోయి పర్యంతము, వారి దేవుడు పిలిచే పర్యంతము వారి మనసులో కేకురి, నాకు కాదు మహిమ క్రీస్తుకే, నేను కాదు, క్రీస్తే నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. ఈ దినాల్లో మనమైతే నేనే కావాలా, నేనే బోధించాలా, నేనే పాటలు పాడాలా, నేనే చూసుకోవాలా, నాకే మహిమ రావాలా, ఇది నా సంఘము, నేను కట్టాను. అయ్యో, దేవుని మహిమ దాటిపోయింది, ప్రభావం వెడలిపోయింది. ఈ దినాన్ని చేరి వచ్చిన మనమందరము తిరిగి దేవుని మహిమ తీసుకున్నట్లు భాగంగా పొందాలని, తిరిగి రావడాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. వెళ్ళిపోయిన మహిమ తిరిగి రావాలని దేవుడు ఇచ్చేపడుతున్నాడు. నేను నా మహిమను పంపించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా మహిమను స్వీకరించడానికి ఆ దేవాలయం సిద్ధంగా ఉందా? ఆ దేవుని నివాస స్థలం సిద్ధంగా ఉందా? ఈ దినాన బేతనియా, ఈ దినాన గోదావరి, ఈ దినాన్ని చేరి వచ్చిన మనము ఆ మహిమను కోల్పోయినామని గుర్తిస్తే తప్ప దేవుడు తిరిగి తన మహిమను తీసుకుని రావటానికి ఇష్టపడట్లేదు. కనుక మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ప్రభువా మహిమ కోల్పోవటానికి, మహిమ పోవటానికి, ప్రభావం కోల్పోవటానికి నేను కారణమై ఉన్నాను. దీనంతటికి కారణం ఎక్కడుంది? మొట్టమొదటి పాయింట్ ఏంటది? నో చిల్డ్రన్. పిల్లలు లేరు గనక నైవేద్యం ఎవరేస్తారు? నైవేద్యం లేదు గనక వాక్యం ఎవరు చెప్తారు? వాక్యం చెప్పేవారు లేరు గనక విజయం ఎలాగొస్తుంది? విజయం లేదు గనక మహిమ లేదు. కనుక ఈ 5 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, మనం మొదటి మెట్లో మనం ఆరంభించాలి. దేవా, నేను పిల్లల్ని కంటాను, నేను నైవేద్యం వేస్తాను, నేను వాక్యాన్ని గురించి విధేయత చూపిస్తాను, నేను విజయాన్ని తీసుకొని వస్తాను, నేను నీ మహిమ తిరిగి వచ్చట్లో నా వంతు ప్రయాసపడతాను. మనమును ఆత్మమూలమున దేవుని నివాసస్థలమైనటకు కట్టబడుచున్నాము. ప్రార్థన.